హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే 1 ఇయర్ లోపు బేబీకి పట్టు పావడ ఎలా కుట్టాలో చూద్దామండి. చూడండి, ఇలా అయితే లెంత్ కింద మనం ఒరిజినల్ క్లాత్ అంటే పట్టు పావడ క్లాత్ ఎంతవరకు ఉందో అంత లెంత్ చూసుకోవాలండి. ఇలా కొలుచుకొని ఓకేనా. లెంత్కి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెంచుకోవాలి, ఎందుకంటే ఖర్చుకి పై వైపు మాత్రమే ఖర్చు పెడతాం. ఇది చూడండి, బెల్ట్ కోసం ఎక్స్ట్రాగా పెట్టుకోవాలండి. ఒక 3 ఇంచెస్ టు 4 ఇంచెస్ మన ఇష్టం ఎంతైనా. బెల్ట్ అంటే మధ్యలో ఫోల్డింగ్ వస్తుందండి. పట్టు పావడాకి పెట్టుకుంటే పిల్లలు కొంచెం పొడవైన తర్వాత కూడా యూజ్ అవుతుంది. ఓకేనా. చూడండి, ఇది వచ్చేసి అలా పెట్టుకొని కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత చూడండి ఎంత లెంత్ కావాలో అంత కట్ చేసుకున్న తర్వాత చూడండి, ఇదైతే బాడీ పార్ట్ కోసం లైనింగ్ తీసుకున్నానండి. ఇప్పుడు బాడీ పార్ట్ కొలతలని ఇలా తీసుకోవాలండి. ఓకేనా. ఇలా సెంటర్కి ఫోల్డింగ్ చేసేసి ఆది పట్టు పావడాని ఇలా కొలతలు అయితే నెక్, ఆర్మ్, చంక రౌండ్ అన్నీ గీసేసుకోవాలండి. ఓకేనా. కొంచెం ఎక్స్ట్రాగానే గీసుకోవాలి, ఎందుకంటే మనకి ఫోల్డింగ్ చేసిన తర్వాత కరెక్ట్గా వస్తుంది నెక్ అదిని చంక రౌండ్ను. ఓకేనా. ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగానే ఉండేటట్టు చూసుకొని గీసుకోవాలి. ఓకేనా. గీసుకున్న తర్వాత లెంత్ చూసుకొని ఎంత లెంత్ ఉందో అంత లెంత్కి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెంచుకొని ఇలా మనమైతే కట్ చేసుకోవాలండి. ఓకే. చూడండి, ఇలా కట్ చేసేసుకోవాలి. ఓకేనా. కట్ చేసుకుంటే మనకి బాడీ పార్ట్ 2 ఫోల్డింగ్స్లో కట్ చేస్తాం కదా, 4 ఫోల్డింగ్స్ ఉంటుంది. కట్ చేస్తే ఫ్రంట్ బ్యాక్ వచ్చేస్తుంది. ఓకేనా. చూడండి, ఇప్పుడైతే ఒక పార్ట్ తీసేసి రెండో పార్ట్ని బ్యాక్ సైడ్ కోసం హుక్స్లు పెట్టుకోవడం కోసం ఇలా కట్ చేసేయాలి. తర్వాత బ్యాక్ సైడ్ ఒక పార్ట్ ఇలా ఫిల్ట్లు అయితే మనం వేసేసుకోవాలండి. ఓకేనా. ఇక్కడ తాడులు పెట్టుకునే పార్ట్, హుక్స్లు పెట్టుకునే పార్ట్ని కూడా ఫిల్ట్లు మనం రెడీ చేసుకొని ఇలా కుట్టేసుకుంటే చూడండి, ఈ తాడులు పెట్టుకున్న పార్ట్ అయితే నేను ముందుగా కుడుతున్నానండి. చూడండి. ఓకేనా. ఇలా కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత చూడండి, ఈ తర్వాత హుక్స్లు కుట్టుకోవడం పార్ట్ని రెడీ చేసుకోవాలండి. ఓకేనా. మనం బ్లౌజ్కి ఎలా పెట్టుకుంటామో ఇవి సేమ్ దీనికి కూడా పట్టుపాడ కూడా సేమ్ ఇలానే ఫిల్ట్లు అయితే కుట్టుకోవాలి. ఓకేనా. చూడండి, ఇలా ఫిల్ట్లు కుట్టేసుకుంటే మనకి బాడీ పార్ట్ రెడీ అవుతుంది. రెడీ అయితే అప్పుడు మనం చూడండి, ఇలా ఫిల్ట్లు అయితే కుట్టేసుకున్న తర్వాత చూడండి, ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే సెంటర్కి మనం ఒక డాట్స్ వేసుకోవాలి. షోల్డర్ సెంటర్ చేసి డాట్ వేసుకోవాలి, డాట్స్. ఓకేనా. బ్యాక్ పార్ట్కి వేసానండి. 2 వైపులా డాట్స్ అయితే వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఇలా ఫిల్ట్లు ఒక దాని మీద ఒకటి తాడులు పెట్టుకునే పార్ట్ మీదకి హుక్స్లు వేసుకునే పార్ట్ తెచ్చి జాయింట్ చేసి వేసి ఇలా జాయింట్ చేసుకోవాలండి కింద. చేసుకున్న తర్వాత చూడండి, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి కూడా డాట్స్ వేసుకొని ఇలా ఫ్రంట్ పార్ట్ మీద బ్యాక్ పార్ట్ తెచ్చి రివర్స్లో వేసుకోవాలండి. తిప్పి వేసుకున్న తర్వాత ఇలా షోల్డర్స్ అయితే జాయింట్ చేసుకోవాలి. ఓకేనా. షోల్డర్స్ జాయింట్ చేసుకుంటే చూడండి, షోల్డర్స్ జాయింట్ చేసుకోవాలి. చేసుకొని షోల్డర్స్ ఎప్పుడు కూడా డబుల్ స్టిచ్ వేయాలండి. ఓకేనా. డబుల్ స్టిచ్ వేయాలి. చూడండి, ఇప్పుడైతే ఇది లోపలికే ఫోల్డింగ్ చేసుకున్న నెక్ అండి. నెక్ ఇలా చిన్న ఫోల్డింగ్ 1/2 ఇంచ్ ఫోల్డింగ్లో ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ నెక్ మొత్తము కుట్టేసుకోవాలండి. ఓకేనా. ఇలా ఫోల్డింగ్ చేసుకొని కుట్టేసుకుంటే మొత్తము నెక్ అంతా రెడీ అయిపోతుంది. ఓకే. చూడండి, ఇలా మొత్తము నెక్ అంతా ఇలా 1/2 ఇంచ్ గ్యాప్ అంటే 1/2 ఇంచ్ వెడల్పులో ఫోల్డింగ్ చేసుకోవాలండి ఇలా నెక్ అంతాను. ఓకేనా. నెక్ అయిపోయింది కదా. ఇప్పుడైతే చంక రౌండ్లు ఉంటాయి కదా, అవి కూడా సేమ్ అలానే 1/2 ఇంచ్ పెట్టుకొని అటు ఇటు కూడా సేమ్ అలానే 1/2 ఇంచ్ వెడల్పులో మడత పెట్టుకొని 2 ఫోల్డింగ్లు చేయాలండి. పెట్టుకొని మనం ఇదైతే చేసేసుకోవాలి. 2 వైపులా కూడా చేసుకున్న తర్వాత ఇలా పెట్టుకొని రాంగ్ సైడే పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత ఒక సైడ్ అయితే జాయింట్ చేసుకోవాలండి. ఓకేనా. ఒక సైడ్ జాయింట్ చేసుకోవాలి. ఒక సైడ్ జాయింట్ చేసుకుంటే ఇప్పుడు డబుల్ స్టిచ్ వేసుకోవాలండి. ఓకేనా. వేసుకుంటే ఒకవైపు జాయింట్ అయిపోతుంది. ఒకవైపు జాయింట్ చేసుకున్న తర్వాత మనం కింద పట్టుపావడా కోసం కట్ చేసుకున్న క్లాత్ ఏదైతే ఉందో ఇలా చూడండి, మనం ఈ పైన బాడీ పార్ట్ వచ్చేసి ఒరిజినల్ వైపు ఇలా వేసుకోవాలండి.
ఓకేనా. 2 పార్ట్లు ఫ్రంట్ బ్యాక్ కలిసిపోకుండా ఇలా వేసుకోవాలి సింగిల్‌గానే. వేసుకున్న తర్వాత పట్టు పౌడర్ క్లాత్ ఏదైతే ఉందో అది తెచ్చి ఇలా రివర్స్‌లో వేసుకోవాలండి. అది ఒరిజినల్ క్లా ఇది బాడీ పార్ట్ వచ్చేసి ఒరిజినల్ సైడ్ వేసుకోవాలి. ఇదొచ్చేసి ఇలా రివర్స్‌లో దాని మీద వేసుకొని ఓకేనా. రాంగ్ సైడ్ వేసుకొని అంటే ఒరిజినల్ కలాలండి. ఓకేనా. సెంటర్‌లోని ఇది మనకి పైకొచ్చేసి రాంగ్ సైడ్ ఉంటుంది. వేసుకున్న తర్వాత ఇలా అయితే కుర్చీలు పెట్టుకోవాలండి. మొత్తం చుట్టూరును ఉన్న క్లాత్‌ని ఏదైతే ఉందో ఈ బాడీ పార్ట్‌కి అడ్జస్ట్ చేసేయాలి. కింద పట్టు పౌడర్ క్లాత్‌ని ఈ బాడీ పార్ట్‌కి అడ్జస్ట్ చేసేసి మొత్తం కుట్టేసుకోవాలండి. కుట్టేసుకొని చూడండి ఈ క్లాత్ సాఫ్ట్‌గా ఉంది కాబట్టి నేనైతే లైనింగ్ వేయట్లేదు. కానీ కొంచెం హార్డ్‌గా ఉన్న క్లాత్‌కి అయితే చూడండి మనం ఎక్కడైతే కుట్టు వేస్తున్నామో అక్కడే సేమ్ లైనింగ్ కూడా జాయిన్ చేసుకోవాలండి. కింద పట్టు పౌడర్‌కి కొద్ది లెంత్ తగ్గించుకొని లైనింగ్ అయితే జాయిన్ చేసేయాలి. ఇప్పుడైతే నేను లైనింగ్ వేయలేదు. చూడండి ఇప్పుడు మిగతా ఉన్న సైడ్ బాడీ కూడా సైడు ఒక సైడ్ ముందు జాయిన్ చేసుకున్నాము కదా. ఇప్పుడు రెండో సైడు జాయిన్ చేసుకోవాలండి. కుర్చీలు కింద క్లాత్ జాయిన్ చేసిన తర్వాత ఓకేనా. రెండో వైపు జాయిన్ చేసుకుంటే మనకైతే పట్టు పావడ రెడీ అవుతుంది. ఓకేనా. డబుల్ స్టిచ్ వేసుకోవాలండి. ఓకే. డబుల్ స్టిచ్ వేసుకున్న తర్వాత ఇలా తిరిగేసుకుంటే పట్టు పావడ అయితే మనకి రెడీ అవుతుంది. కానీ ఇంకా ఇది లెంత్ మనం ఒక 3.5 ఇంచెస్ ఎంతో ఎక్స్ట్రా తీసుకున్నాం కదా. 3.5 ఇంచెస్ తీసుకున్నాము ఎక్కువగాన. దానికోసం చూడండి ఇక్కడ కింద అంచు దగ్గర నుంచి ఇక 1.5 ఇంచు 2 ఇంచెస్ పైకి ఇలా మడత పెట్టుకోవాలండి. ఓకేనా. ఇలా మడత పెట్టుకున్న తర్వాత చూడండి మనకి 3.5 ఇంచెస్ ఎక్స్ట్రా క్లాత్ తీసుకున్నాం కదా లెంత్. ఆ లెంత్ని ఇక్కడ ఫోల్డింగ్లో కొట్టేయాలండి. చూడండి ఇక్కడ 3.5 ఉంటే పావు తక్కువ 2 ఇంచులు ఉండే డబుల్ ఫోల్డింగ్లో ఉంది కదా. అందుకని పావు తక్కువ 2 ఓకేనా. ఫోల్డింగ్లో ఉంది కాబట్టి పావు తక్కువ 2ని 2 ఫోల్డింగ్లో ఉంటుంది. అందుకని పావు తక్కువ 2 పెడితే 3.5 ఇంచు మనకైతే కుట్టు వేసేసుకుంటే కరెక్ట్ లెంత్ మనకి ఎంతైతే కావాలో లెంత్ అంతే వస్తుందండి. చూడండి ఇలా మొత్తం చుట్టూ కూడా ఇలా అడ్జస్ట్ మనం ఎక్కడికైతే ఫోల్డింగ్ చేసుకున్న ముందు సేమ్ అలానే మొత్తం అక్కడికి ఎలాగ చుట్టూ ఫోల్డింగ్ చేసుకుంటూ ఇలా మార్కింగ్ చేసుకుంటూ కుట్టేసుకోవాలండి. ఓకేనా. కుట్టేసుకుంటే పట్టు పావడ అయితే రెడీ అయిపోతుంది. చూడండి మనం అయితే ఇలా ఫోల్డింగ్ చేసుకుని కుట్టుకున్న ఈ ఫోల్డింగ్ అయితే కిందకి వచ్చేస్తుంది. చూడండి ఇలా కిందకి పెట్టేసుకుంటే చూడండి ఫ్యూచర్లో ఎప్పుడైనా పిల్లలు పొడవైనప్పుడు ఇది వేసుకోవడానికి ఇప్పుకుంటే బాగుంటుంది. చూడండి బ్యాక్ సైడ్ అయితే ఉక్సులు పెట్టుకోవాలి. ఓకేనా. చూడండి ఈ పట్టు పావడ ఎలా ఉందో కామెంట్ చేయండి. మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకే. థ్యాంక్ యూ సో మచ్.